సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు మనం జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు మనం పూలదండలు వేసి ఈరోజు వేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి అందరికీ తెలుసు. మెయిన్ ప్రధానంగా సామాజిక సంస్కరణకర్త. 1827లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. తన భార్యను కూడా సావిత్రిరావు పూలేని కూడా ఒక టీచర్గా తయారు చేసి మహిళల్లో అక్షర జ్ఞానం పెంపొందించడానికి చాలా కృషి చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా మనం అందరం ఆయన ఉన్నత ఆశయాలను, ఆచరణలను ఆచరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన తిరుపతి జిల్లా, తిరుపతి ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిరుదు మహాత్మా అని బిరుదు కూడా సాధించడం మహాత్మా పూలే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన చేసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. దేశానికి చేసిన ఘనకార్యాలు. ఆయన మొట్టమొదట మహిళలు గుర్తించిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అటువంటి సంస్కరణ వాళ్ళందరికీ కూడా చదువు నేర్పించాలని, మహిళలే దేశానికి కాబోయే పౌరులు అనేసి కూడా చాటి చెప్పి మన దేశంలో మహిళలు కూడా ప్రధానమంత్రులు కూడా ఉండడం కూడా గర్వకారణం. అటువంటి మహిళా లోకానికి మొట్టమొదట కూడా చదువు నేర్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పాఠశాలను నిర్మించి పాఠశాలకు అధ్యాపకురాలుగా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేని నియమించి పిల్లలకు చదువు నేర్పించిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన మహిళలకు ముఖ్యంగా మన దేశంలో 33% రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించాలని గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారిలో కూడా 33%కు ప్రధానమంత్రితో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని తెలియజేసుకుంటూ ఆయన ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలియజేసుకుంటూ నినాదాలు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 50% మహిళలకే అగ్రస్థానం కల్పించిన మన నాయకులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 200 సంవత్సరాలు మన ముందు లేకపోయినా కూడా ఆయన విగ్రహానికి మాలలేసి అందరూ కూడా గొప్పగా చేసుకున్నారంటే ఆయన చేసిన దేశానికి చేసిన సేవలే గొప్పదనేసి కూడా తెలియజేసుకుంటున్నాం.